2026లో అమీర్పేటలో డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవచ్చా? జనరల్గా ఏంటి అంటే దీనికి సంబంధించి అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ అర్థం చేసుకుంటే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమీర్పేటలో ఎలా ఉంటుందంటే జనరల్గా మొత్తం ఇండియా వైడ్గా చూసుకున్నా మొత్తం ఇండియా, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంతా చూసుకున్నా కానీ కొత్త కోర్సు వచ్చింది, ఏదైనా కొత్తగా టెక్నాలజీ వచ్చిందంటే దానికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇమ్మీడియట్లీ అమీర్పేటలో అవైలబిలిటీలో ఉంటుంది. కావాలంటే చూడండి, నెక్స్ట్ డేనే అవైలబిలిటీ ఉంది. హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఇక్కడ రెండు విషయాలు. కొంతమంది జెన్యూన్గానే దాన్ని కొత్త కోర్సు ఇంట్రొడ్యూస్ చేయాలి, మార్కెట్లోకి వచ్చిన టెక్నాలజీ వచ్చింది కదా, సో దాన్ని ఆలోచించి అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే కొంతమంది ఇన్స్టిట్యూట్స్, అమీర్పేటలో కొన్ని ఇన్స్టిట్యూట్ దృష్టిలో ఏంటి అంటే కొత్త టెక్నాలజీ అంటే ఏముంది, దానికి సంబంధించిన చదివి అయిపోయింది, నెక్స్ట్ కోర్స్ చెప్పేస్తూ ఉంటారు. దానికోసం వాళ్ళకి ఏం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లేకపోతే దాని గురించి అప్గ్రేడ్ అయ్యి ఉండరు, దాని గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియదు. సో ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే తక్కువ కాస్ట్ అని చెప్పి పైథాన్ ఒక 5,000కి 8,000కో 10,000కో 300-350 మంది కూడా క్లాస్లో కూర్చుంటూ ఉంటారు. అలా తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే పైథాన్ ఒక 8,000కి, లేకపోతే ఫుల్ స్టాక్ అంటే కంప్లీట్లీ కాస్ట్ ఉంటుంది. కానీ తక్కువ కాస్ట్ అంటే ఫ్రంట్ ఎండ్ ఓన్లీ యూఐ యూఎక్స్ కొన్ని టాపిక్స్ ఒక 1 month 2 months చెప్తారు, దానికి ఒక 5,000-6,000. సో ఇలా ఏంటి అంటే చూసే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా కోర్స్ నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకునే వాళ్ళకి అరే ఇంత తక్కువలో వస్తుంది, నేను ఎందుకు ఎక్కడికో పోవాలి, ఇక్కడే జాయిన్ అవుతాను అనుకుంటున్నాను. సో దీనివల్ల కంపెనీ రిక్వైర్మెంట్ దగ్గర వీళ్ళు నేర్పిస్తున్నారా అనేది క్వశ్చన్ మార్క్. ఎట్ ది సేమ్ టైం డేటా సైన్స్ అంటే ఇట్ రిక్వైర్స్ సో మచ్ ఎఫర్ట్ అండ్ ఎనర్జీ. చాలా రియల్ టైం మల్టిపుల్ టాపిక్స్ ఉంటాయి, మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. సో వాటన్నిటి మీద రెగరస్గా ట్రైనింగ్ జరగాలి, రెగరస్గా రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయించాలి, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ చేయించాలి. ఇవన్నీ జరగాలి అంటే కంపల్సరీ ఇట్ రిక్వైర్స్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ ఎనర్జీ.